మహా ఉన్నతుడైన దేవ సర్వాధికారి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయ కాలమందు ప్రభా, నీ వాక్యం వినే ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ పైన మీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎందరో ప్రార్థించమని కోరారు స్వామి. దయచేసి ఆ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు ఎన్నో సమస్యలు చెప్పారు తండ్రి. వారి సమస్యల్ని దయచేసి పరిష్కరించండి. ఎంతో మంది రుణాలతో బాధపడుతున్నామని చెప్పారు ప్రభా. వారు దేని కొరకు రుణస్థులయ్యారో మీరు ఎరుగుదురు. దయచేసి వారి రుణములు తీర్చుకున్నట్లు తగిన పనిని, జ్ఞానమును దయచేయండి. ఎంతో మంది బిడ్డలు ప్రభ, వారి సమస్యలు, పిల్లల వివాహాల గురించి, ఉద్యోగాల గురించి ప్రార్థించమని చెప్పారు తండ్రి. దయచేసి చదువు పూర్తి చేసుకున్న బిడ్డల పైన మీ కృప ఉంచి బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి. బిడ్డలకు మంచి భర్తల్ని, మంచి భార్యల్ని దయచేయండి. తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డల్ని చదివించారు గనుక ప్రతి బిడ్డ తమ తల్లికి తండ్రికి విధేయులుగా బ్రతుకుటకు, జీవితాంతం కృతజ్ఞత కలిగి బ్రతుకుటకు నేర్పించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. జూలై మాసం 14వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు కృపగల దేవుడు సహాయము చేయని. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిరియత్ అర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషువాలోను, మెలాదానులోను, బేత్పెలేతులోను, హజర్షువాలోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎన్రిమ్మేనులోను దానికి సంబంధించిన పల్లెలు, జోర్యాలోను, యార్మూతులోను, జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాఖీష్లోను దానికి సంబంధించిన పొలములలోను, అనేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారును, మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబావాసులు, బెన్యామీనీయులు మిక్మషులో, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గితయిములోను, గెహదీనులోను, దెబోలోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనాలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి. ప్రియులరా, ఇక్కడ ప్రదేశాలలో ఉన్న పల్లెలు ఇవన్నీ కూడా ఎవరెవరికి ఆ పల్లెల్లో ఉన్న చెప్తూ వచ్చారు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనల్ని దేవుడు, ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనల్ని అన్యాయస్తులుగా చేయడాయన. ఖచ్చితంగా ఆ కృప కలిగిన దేవుడు మనల్ని, మన పట్ల న్యాయమును జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ పట్టణాల సమీపాన ఉన్న గ్రామాలు
ఆ గ్రామాలలో నివసించేటటువంటి ప్రజల భూములు, వారి వ్యవసాయాలు ఇవన్నీ కూడా ప్రభులు వారు ఈ గ్రంథంలో లిఖితం చేశారంటే ఎంత గొప్ప సమాచారమో చూడండి. యూదా వారికి కానీ, ఇజ్రాయేలు వారికి కానీ ఇవన్నీ కూడా ప్రభుల వారే ఆ భూములు, భూస్థలాలు వారికి పంపకం పెట్టి ఇచ్చారు. అందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున మన విషయాలలో ప్రభుల వారు ఏమీ లేని వారిని ఎంతో హెచ్చించాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, మా తల్లిదండ్రులు కడు పేదలు. మేము కూడా పేదరికంలోనే బ్రతికాము. పేదరికంలోనే జీవించాము. పేదరికంలోనే పరిచర్యకు కూడా వచ్చాము. ఇలాగా పేదరికం అనేది మా ఇంటిలో అలాగా నిలిచి ఉండేది. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత అంచెలంచెలుగా ప్రభుల వారు మమ్మల్ని హెచ్చించాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభుల వారు మమ్మల్ని తీసుకువెళ్ళారు. ఆ ఉన్నతమైన స్థలములో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అద్భుతమైన కృపను బట్టి ఆ మహోన్నతుడైన దేవుడు ఎంతో కనికిరాన్ని చూపెట్టి ఆయన అద్భుతము చేశాడు. ప్రియులారా గమనించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ మహా ఉన్నతుడైన దేవుని యొక్క కృప మన అందరి మీద నిలిచి ఉండు రీతిగా ఈ రోజున ఎంతో మంది ఉన్నతమైన స్థితులలో జీవిస్తూ ఉన్నారు. విద్య కానీ, ఆ తరువాత ఉద్యోగాలు కానీ, తరువాత వారు పరదేశాలలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ వారి తల్లిదండ్రులు ఊహించనంత గొప్ప స్థితికి ప్రభు వాళ్ళను తీసుకువెళ్ళాడు. ఆయన వాగ్దానము చాలా గొప్పది. మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడని ప్రభుల వారు రుజువుపరుచుకుంటూ ఉన్నారు. ప్రియులారా గమనించాలి. వాక్యం వింటున్నటువంటి నీ విషయంలో కూడా నీవు గ్రామానికి సంబంధించిన వాడివో, అసలు నువ్వు ఉంటున్నటువంటి గ్రామము ప్రభుత్వము లెక్కల్లో ఉందో లేదో, అలాంటి స్థలంలో నుండి దేవుడు నిన్ను ఎంతో గొప్పగా హెచ్చించాడు. ఊహించని రీతిగా ఎన్నో ప్రదేశాలు ప్రభుల వారు తీసుకెళ్లారు. అందుకు దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్నటువంటి మీరు ఆలోచించవలసిన కార్యం, ఎన్నో పర్యాయాలు మన స్థితిని తలంచుకొని ప్రభు ఎదుట మనం ఏడ్చాం. ఎంత దీన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు అనని. కొంతమంది పెద్ద పెద్ద షిప్పుల్లో ప్రయాణం చేసేవారు, ఫ్లైట్లలో ప్రయాణం చేసేవారు, రకరకాల ప్రయాణాలు. అస్సలు ఇంటి దగ్గర రిక్షాకు కూడా మనకు గతి లేని పరిస్థితి. అలాంటి మనల్ని దేవుడు అంత ఉన్నతంగా హెచ్చించాడు. అంత హెచ్చించిన దేవుని పాదాల చెంత ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. మనమున్నది పట్టణమో, పల్లో ఏదైనా కానీ అంతగా హెచ్చించిన దేవుని ఎదుట, అంత కృప చూపెట్టిన ఆ పరలోకపు తండ్రి ఎదుట జాగ్రత్తగా బ్రతకటానికి మనము నేర్చుకోవాలి. దేవుని గ్రంథము ఆ రీతిగా సెలవిస్తాది. మనము కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి కానీ, కృతజ్ఞులుగా చేసిన మేలు మరిచిపోయేటట్టు వారుగా ఉండకూడదు. ఇంత గొప్ప మేలు చేసిన ఆ మహోన్నతుడైన దేవుని ఎదుట ఎలాగ మనము జీవించాలి చెప్పండి? ఎలాగ మనం బ్రతకాలి చెప్పండి? దయచేసి ఎంతో కృతజ్ఞత కలిగి మనము జీవించడం నేర్చుకోవాలి. మహా ఉన్నతుడైన దేవుడు మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసిన దేవుడు ఆయన. ఆయన అత్యధికమైనటువంటి కృపను బట్టి మనము శాశ్వతమైన ఆ ప్రేమను
ఆ ప్రేమను అనుభవించిన వారమై మనము కూడా ప్రభువుని ప్రేమిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనను మెప్పించు వారముగా, ఆయనకు మాదిరికరంగా లోకంలో జీవించే వారంగా మనము జీవించాలని ప్రభువు ఆశ. ఆ రీతిగా ప్రభువుకి మాదిరిగా మనము జీవిద్దాము. పట్టణ వాసులైనా, పల్లె వాసులైనా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, మహోన్నతుడైన దేవుని యొక్క మహాకృప మనందరి మీద నిలిచి ఉండు రీతిగా ఆయనని ఎప్పుడూ మనము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి విషయంలో మహోన్నతుడైన దేవుని ముందుంచుకొని జీవింతుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించని 11వ అధ్యాయము పూర్తయిపోయాది. ఆమేన్. ఆమేన్.